ఏపీలో పవర్లో ఉన్న వైసీపీపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? జగన్ పాలన వైసీపీని మళ్లీ గట్టెక్కిస్తుందా లేక టీడీపీ విజయానికి కారణం కానుందా? జనాలు ఏ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు? కేంద్రంలో మోడీ సర్కార్ పనితీరుపై సర్వేలు ఏమంటున్నాయి? ఈ ప్రశ్నలపైనే గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశాలపైనే ఇటీవల ఇండియా టుడే దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తమకు అందిన రిపోర్టులోని సర్వే లెక్కలను ఇండియా టుడే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పింది. లోక్సభ సీట్లలో ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారో చెప్పడంతో పాటు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పేసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 17 లోక్సభ సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇక అధికార వైసీపీ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోనుంది. ఇక ఓట్ల శాతంలోనూ టీడీపీ వైపే మొగ్గు కనబడింది. టీడీపీ జనసేన కూటమి ఇక 45% ఓట్లు రానున్నాయి. ఇక వైసీపీకి 41%, బీజేపీ 2.1%, కాంగ్రెస్ 2.7% ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అంటే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కే ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఏది ఏమైనా టీడీపీ ప్లస్ జనసేన కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. మరోపక్క ఇండియా టుడే తాజా సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. దేశంలో మొత్తం 543 లోక్సభ సీట్లు ఉండగా ఎన్డీఏ కూటమికి ఏకంగా 362 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడింది. గత ఎన్నికల కంటే ఇది అధికం. యూపీఏకు కేవలం 97 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది. ఇక కాంగ్రెస్ కు 2019 కంటే సీట్ల సంఖ్య తగ్గనుంది. కాంగ్రెస్ కు కేవలం 39 సీట్లు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. ఏది ఏమైనా సర్వేల్లో ఎంతో క్రెడిబిలిటీ ఉన్న ఇండియా టుడేలో కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభంజనం ఖాయమని తేలడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.